హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థుల హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ పరిస్థితులు అసలు అర్థం కానటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉంది. ఇప్పటివరకు 15 నెలలు గడిచినా కూడా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, పైనుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కానీ, వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ కూడా పాలనలో నిజంగా కనబడతలేవు. ఈరోజు కూడా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఒక బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెంది కనబడింది. హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయి మృతి పట్ల ఇప్పటివరకు ఈ ఒక్కటే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అదే మీరు చెప్తున్నటువంటి ప్రజాపాలన చేస్తామన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు గడుస్తున్నటువంటి కాలంలో దాదాపు 100 మంది విద్యార్థులు ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. కేవలం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పాఠశాలల్లో మాత్రమే. బయట ఇక శ్రీ చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థల్లో చనిపోతున్నటువంటి వాళ్ళ విద్యార్థుల సంఖ్య లెక్క పెట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితి. అసలు వార్తలు బయటికి రాకుండా చచ్చిపోతున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అసలు ఎందుకు చనిపోతూ ఉన్నారు? మొన్నటి వరకు ఖమ్మం జిల్లా భద్రాచలంలో అక్కడ ఇక్కడ విద్యార్థులందరూ ఎలుకలు కుడుతున్నాయి, ఆ ఎలుకలు కరుస్తున్నాయి అని చెప్పేసి ఎలుకల దాడికి బలైపోయినటువంటి విద్యార్థులు మనం చూసినాం. మొన్న శివరాత్రి రోజు కూడా మహబూబ్నగర్ జిల్లాలో అటు గద్వాల్లో కానీ ఒక పాఠశాలలో మధ్యాహ్నము పలానా దగ్గర లంచ్ ఉంది, అన్నదానం ఉంది, అక్కడికి వెళ్ళి తినండి. రాత్రి ఇంకో శివాలయంలో అన్నదానం ఉంది, అక్కడికి వెళ్ళి తినండి. ఈరోజు మధ్యాహ్నము రాత్రికి భోజనాలు వండద్దు అని చెప్పేసి పాఠశాలలో ఉన్నటువంటి సిబ్బంది చెప్తే విద్యార్థులు అందరూ పోయి అక్కడ తిన్నటువంటి పరిస్థితి. ఒక విద్యార్థి శివాలయం దగ్గరికి, అంటే శివరాత్రి రోజు ఒక గుట్ట మీదకి ఎక్కి 2 బండల మధ్యలో పడిపోయి ఇరుక్కుపోయి ఆయన చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా విద్యార్థులకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని దయచేసి విద్యార్థి సంఘాలు అర్థం చేసుకోవాలి. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఉద్యమించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మాట్లాడలేనటువంటి పరిస్థితులకు ఎందుకు వేరో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేతిలో పెట్టినటువంటి విద్యా వ్యవస్థ కానీ, మిగతా వ్యవస్థ కానీ ఎందుకు ఇప్పటికీ ఆనాటి ఆంధ్ర పాలనలో ఉన్నటువంటి రోజుల కన్నా అధ్వానంగా మారిపోతూ ఉన్నాయి. ఈరోజు మేము గురుకులాలను ప్రకటించినామని చెప్పేసి ఒక రకంగా కేసీఆర్ చెప్పుకుంటా ఉంటే, మేము ఇంకా 200 కోట్లు 150 కోట్లు పెట్టి గొప్ప బిల్డింగ్లు కడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు తప్ప ఎందుకు విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులు కల్పించడంలో అత్యంత దారుణంగా విఫలమవుతున్నారో ఆ విషయం మాత్రం ఇప్పటివరకు ఎవరూ ఆలోచన చేయట్లేదు. ఈరోజు ఇచ్చోడలో చనిపోయినటువంటి విద్యార్థినికి సంబంధించిన విషయంలో మరి బాధ్యత ఎవరిది? ఇప్పటివరకు కనీసం పోయి చెప్పుకుందామంటే విద్యాశాఖకు మంత్రి లేనటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరి ఏం నడిపిస్తుంది ఈ విద్యా వ్యవస్థను? ఈరోజు మొత్తం ప్రతి నియోజకవర్గంలో మేము కొత్త స్కూళ్ళు కడతాం, ప్రతి నియోజకవర్గంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మేము స్కూల్స్ కడతామని చెప్పేసి ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు, 135 కోట్ల రూపాయలు అయితే 65 కోట్ల రూపాయలు కలిపి 200 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి అండ్ కో ఎందుకు ఈరోజు చనిపోతున్నటువంటి విద్యార్థుల విషయంలో ఎందుకు చనిపోవాల్సి వస్తుందో మాట్లాడేటువంటి పరిస్థితిలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా కానీ, ఇక్కడ ఉన్న పత్రికలు కానీ కేవలం వార్త రూపంలో చూపిస్తున్నాయి తప్ప ఎందుకు ఈ చనిపోతున్న విద్యార్థులందరూ కూడా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే అనే నిర్లక్ష్యమా? ఎందుకు ఈ గురుకుల పాఠశాలలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కానీ నిధులు కేటాయించడానికి ఎందుకు వెనకాడుతున్నారు? మొన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా దాదాపుగా అన్ని ప్రజా సంఘాల నాయకులు మాట్లాడి మరి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు, విద్యాశాఖకు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు 15% పైగా నిధులు కేటాయిస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బాగుపడదు అంటున్నప్పుడు మీరు వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి గంగపాలు చేస్తున్నారు తప్ప ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు? విద్యార్థులు చనిపోతూ ఉంటే మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఇప్పటి వరకు ఇంకా గురుకులాల్లో కానీ, గవర్నమెంట్ పాఠశాలలో కానీ బాత్రూములు సరిగా లేనటువంటి పరిస్థితి, కనీసం అటెండర్లు లేనటువంటి పరిస్థితి, ఊడ్చేవాళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఊడ్చుకోవడము, పాములు గుట్టి చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో, లేదంటే ఆడించడం కోసం గ్రౌండ్ లేని స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి, లేదంటే పీఈటీలు ఎన్ని, సరైన ఉపాధ్యాయులు లేనటువంటి పాఠశాలలు ఈరోజు ఎందుకు కనబడతా ఉన్నాయి? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఈ రాష్ట్రాన్ని మీరు గొప్పగా చూపించాలనుకుంటే, ఈ రాష్ట్రాన్ని మోడల్గా చూపించాలనుకుంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తే, విద్యా వ్యవస్థ గొప్పగా కనబడితే కదా ఈ రాష్ట్రం గొప్పగా ఉండేది. ఈరోజు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసుకుంటూ, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను మాట్లాడకుండా చేయడం కోసం ఈరోజు ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించిన వ్యక్తుల్ని మీరు ఎమ్మెల్సీలుగా తీసుకుపోయి ఆ మండలిలో కూర్చోబెట్టి అసలు ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని కనీసం మాట్లాడేటువంటి వ్యక్తి లేకుండా చేస్తూ ఈరోజు మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పాఠశాలలో చనిపోతున్న విద్యార్థులకు సంబంధించిన విషయంలో మరి బాధ్యత ఎవరిది? ఆనాడు భువనగిరి జిల్లాలో జరిగినటువంటి భవ్యకు సంబంధించినటువంటి ఆ హత్య ఏదైతే ఉందో ఆ హత్య విషయం దగ్గర నుండి ఈరోజు ఇచ్చోడలో జరిగినటువంటి హత్య వరకు ఈ హత్యలన్నిటికీ బాధ్యులు ఎవరు? ఎందుకు ప్రభుత్వం మాట్లాడట్లేదు? ఎందుకు ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు?
ఈరోజు చనిపోతున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన విషయంలో అక్కడ ఎవరినో ఒకరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకొని వేసుకుంటున్నాయి తప్ప మరి దీనికి పూర్తి స్థాయిలో ఒక విద్యా వ్యవస్థతోని కూర్చొని విద్యార్థి నాయకులతో కూర్చొని ప్రజా సంఘాల నాయకులతో కూర్చొని ఈరోజు ఆకునూరి మురళి గారి సమక్షంలో మీరు ఒక కమిటీ వేసుకున్నారు కాబట్టి ఆ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని వందల మందిని కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేసి కనీసం విద్యార్థుల ఆత్మహత్యలను ఆపేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటే కేవలం బొమ్మల్లాగా వాళ్ళని కూర్చోబెట్టిరు. ఆకునూరి మురళి గారిని కమిటీ వేసిరు. ఆ కమిటీ చెప్పినటువంటి ఒక్క విషయం కూడా ఇప్పటివరకు విద్యాశాఖ పట్టించుకున్న పరిస్థితి లేదు. అసలు విద్యాశాఖకు మంత్రి లేడు. ఆ ఉన్న అధికారులు కూడా ఎవరు కూడా ఆయన మాటలను పట్టించుకునే పాపన పోవట్లేదు. మరి ఇంకెప్పుడు ఈ విద్యా వ్యవస్థ బాగుపడేది, ఇంకెప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు విద్యార్థుల హత్యలు ఆగిపోయేది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు చేతనైతే విద్యాశాఖను చూడండి, మీకు చేత కాకపోతే విద్యాశాఖకు మంత్రి పెట్టండి, ఆ విద్యాశాఖ మంత్రికి పూర్తి బాధ్యతలు ఇవ్వండి, విద్యాశాఖకు నిధులు కేటాయించండి, విద్యాశాఖలో ఉన్న పెండింగ్ బిల్లులను పూర్తిగా ఇవ్వండి, అలాగే స్కాలర్షిప్లను ఇప్పటివరకు స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయండి, విద్యార్థుల ఆత్మహత్యలను ఆపండి. మీరు విద్యార్థుల్ని చంపాలనే కుట్ర ఉంటే బహిరంగంగా అర్థమైపోతుంది. ఇప్పటికే మీ కుట్రల వల్లనే ఈరోజు 100 మంది పైగా విద్యార్థులు ఈరోజు స్కూళ్ళల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. మరి ఇంతటి దుస్థితిలో ఉన్నటువంటి మీరు మళ్ళీ కనీసం జ్ఞానం లేకుండా మళ్ళీ ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడానికి కొంచెమైనా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ, దయచేసి విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించిన విషయంలో మీరు ప్రత్యేక చర్య తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులే మీ సెక్రటరియట్ను, మీ బిల్డింగ్లను, మీ అసెంబ్లీని, మీ అవసరమైతే మీ యొక్క గెస్ట్ హౌస్లను, మీ ఇళ్లను కూడా ముట్టడించేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ చూస్తున్నాను. నేను థ్యాంక్ యూ.